జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు ఎపెక్స్ స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ కిషోర్ బాబు. ఒంగోలులోని జీజీహెచ్లో త్వరలోనే కంగారు మదర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఒంగోలులో పోలీసులకు ఫిర్యాదు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ఎపెక్స్ హై స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ప్రముఖ వైద్య నిపుణులు చాపల వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె శివకోట్రెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా ఎపెక్స్ విద్యా సంస్థల ఫౌండర్, చైర్మన్ కీర్తిశేషులు మందాడి శ్రీనివాసరెడ్డి పేరుతో పాఠశాలలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తమ పాఠశాల నందు విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారి మానసిక ఉల్లాసం కోసం క్రీడలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి విద్యార్థికి విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడాకారులు క్రీడారంగంలో తమ క్రీడా ప్రదర్శనను కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ఎస్కే భాష, పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి, అనురాధ, లక్ష్మి, సుజిత, ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. Very good. Ready वाले वाला ready. अगर फर्स्ट क्लास साथ रेडी हो వెనక్కి తగ్గలేదు. బాక్స్ క్రికెట్ లో పిల్లలకి మెడల్స్ కూడా చాలా దూరం నుంచి తెప్పించారు, మీరట్ నుంచి ఢిల్లీ దగ్గర నుంచి. మరి మంచి మెడల్
తీసుకొచ్చాం సార్. మరి మండారి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ కి చాలా చక్కటి ఆదరణ లభించింది సార్. విద్యార్థిన తల్లిదండ్రులు చాలా మంది వీటిని వీక్షించడానికి వచ్చారు దూర ప్రాంతాల నుంచి కూడా సార్. ఈ రోజున విన్నర్ కప్ సాధించినటువంటి 5th క్లాస్ వీళ్ళంతా చిలుపుకులు సార్. క్రికెట్లు అయితే మాకు కూడా ఇంత బాగా ఆడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా చక్కగా ఆడారు. కానీ వేడుకుంటున్నాం సార్. ఆశీర్వదిస్తూ మరి చక్కగా మెడల్స్ చేస్తున్నారు రన్నర్స్ కి, క్రికెట్ లో రన్నర్స్ కి. కెప్టెన్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ టి కిషోర్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎపెక్స్ స్కూల్ ప్రతిరోజు కూడా చాలా వ్యూహాత్మకమైన రచనలతోటి ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఎదగాలి, ఆట పాటలతోటి మంచిగా రాణించాలి. సో మరి వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ దట్ యువర్ ఇన్ ద ఎపెక్స్ స్కూల్. ఎపెక్స్ స్కూల్లో ఉండడం అనేది మీ అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ దాదాపు 270 స్కూల్స్ ఉన్నాయి టౌన్లో. అయినప్పటికీ ప్రత్యేకంగా ఎపెక్స్ స్కూల్లో మాకు ప్రేమ ఎందుకంటే పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారు, బాధ్యతగా ఉంటారు. అది మేము దగ్గరగా చూస్తున్నాము చాలా సంవత్సరాలు బట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. శివ నన్ను పిలిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అలాట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా మన స్కూల్కి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎప్పుడు మీ ఆశీర్వాదం మన పిల్లలందరికీ ఉండాలి సార్, ఉంటుంది కూడా. ఎందుకంటే సార్ ఎప్పుడు ఎక్కడున్నా ఏమున్నా కూడా ప్రతిరోజు మన ఎపెక్స్ స్కూల్ విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే సార్ ఎప్పుడు కూడా నాకు కాల్ చేసినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అతి త్వరలో 10th క్లాస్ విద్యార్థులకు కూడా మీతోటి ఒక సెషన్ కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చిన్నారులకు బంగారు బాల్యాన్ని అందించేందుకు ఒంగోలులోని జీజీహెచ్లో త్వరలోనే కంగారు మదర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. మంగళవారం ఒంగోలులోని జీజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. పలు వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ న్యూ బోర్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కనిగిరి సిహెచ్సిలో కేఎంసీ పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో పలు ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుత జీజీహెచ్లోని గైనిక్ నవజాత శిశువుల కేంద్రాలను పరిశీలించామని అన్నారు. కేఎంసీ అంటే తన బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహజ సిద్ధమైన సంచిలో దాచి ప్రాణాలు కాపాడే కంగారు మాదిరిగా ఉంటుందని అన్నారు. నెలలు నిండకుండా పుట్టిన బరువు తక్కువగా జన్మించిన శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలని అన్నారు. మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మా ఫ్యాకల్టీ అంతా ఆన్ కాల్ యాక్చువల్గా మా అది మేడం కాదు మేడం అనస్థీషియా వరకు నాకు కింద థియేటర్ వాడుకుంటే ఒక అసిస్టెంట్కి ఒక పీజీకి నేను ఇలా మా అసిస్టెంట్స్ డ్యూటీ రూమ్స్ చూపించాను. దాని పక్కన అనస్థీషియా ఒక పీజీ రూమ్ అసిస్టెంట్స్ రూమ్ 2 రూమ్స్ ఉన్నాయి మేడం స్టాఫ్ వాళ్ళు. సో ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ ముఖ్యంగా గైనిక్ వార్డ్ అండ్ పీడియాట్రిక్ వార్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకు ఏదైతే కనిగిరి సిహెచ్సిలో మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసామో అక్కడైతే కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని రోజుల్లోనే అక్కడ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకు రిమ్స్ హాస్పిటల్లో కూడా మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఉన్నాము. తర్వాత ఇక్కడ వెంటనే కూడా మనకు కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ అని ఉన్నారు. సో వారిని పిలిచి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఒక ఎంఎన్సిఓ ఏర్పాటు చేయడానికి విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్. ఫెసిలిటీస్ ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ ఆపరేటివ్ వార్డు, పోస్ట్ నేటల్ వార్డు, యాంటీనేటల్ వార్డ్స్ అన్ని వార్డ్స్లో కూడా ఇక్కడ వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగా లేదు. సో దానికి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఉన్నాము. దాన్ని వెంటనే అక్కడ ఏ రిపేర్స్ చేయాలో దానికి ఎస్టిమేట్ వేసి ఇమీడియట్గా పని అన్నది స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ బ్లాకేజ్ అన్నారు, దానికి పని అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి. ఈరోజు వరల్డ్ టాయిలెట్స్ డే కూడా ఇక్కడ ఉన్న అన్ని టాయిలెట్స్ కూడా మనకి రిపేర్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. అది ఫాలో అప్ చేసుకుంటాం. వాటర్ ప్రాబ్లం లేదు. అక్కడ టాయిలెట్స్లో వాటర్ కింద ఉంది, ప్రాపర్గా బ్లాక్ అయి ఉంది. సో దానికి రాష్ట్రంలో వికృతమైన పరిపాలన సాగుతుందని, అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ ఒంగోలు సమన్వయకర్త చుండేరి రవిబాబు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో వస్తున్న వికృత చేష్టలపై ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను సృష్టించి అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, ఈ సంస్కృతిని మళ్లీ కొనసాగిస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఐటీడీపీ అసభ్యకర పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఆందోళన చేపడతామని అన్నారు. ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూర్చోందిలే దేనికి రిసిప్ట్ కావాలి. రిసిప్ట్ లేకుండా తీసుకున్నట్టు మేము కంప్లైంట్ ఇస్తాము. రిసిప్ట్ ఇవ్వచ్చు. ఇచ్చినట్టుగా ఉండాలి కదా. ఇచ్చే వరకు వెళ్ళండి సార్ అని చెప్పండి. రిసిప్ట్ కావాలంటున్నారు. చేసిపోయారు. రెండో పేజ్ చేసిపోయారు. రెండో పేజ్ ఓకే. ఫస్ట్ పేజీ ఇది కూడా రెండు కంప్లైంట్. అందరూ పట్టుకోబడలేదన్నా. అయ్యా అంతే ఉండాలి. సగం అడ్డ ఉన్నాను. వెనక ముందుగా మనకి దగ్గర గౌరవం అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వికృత ప్రచారం మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ విశ్వ సంస్కృతి తెలుగుదేశం పార్టీది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఒక 60-70 సీట్లు వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టి వాణ్ణి వినిపించసాగంగానే విపరీతమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీని వదిలిపెట్టి వెళ్తాడనో ఏదో దురుద్దేశంతో అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ విష ప్రచారాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు. తర్వాత కాలంలో ఎవరైనా భావావేశానికి లోనై మా పార్టీ కార్యకర్తలు, పార్టీ ఆర్గనైజర్లు ఎవరు కూడా అటువంటి పనులకు మేము పాల్పడలేదు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరన్నా దురుద్దేశంతో ఉంటే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అది మా పార్టీకి సంబంధం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు షర్మిలమ్మ మీద కానీ, విజయమ్మ గారి మీద కానీ, జగన్ గారి మీద కానీ వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు, కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద సునకం కూర్చుందని మాట్లాడిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోగానే వ్యసనం పుట్టింది. అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి కొంతమంది ఆడవాళ్ళతోటి, కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొస్తే ఎదుగుదిగో మన వర్గాన్ని కొడుతున్నారు, కులాన్ని కొడుతున్నారు, ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విషప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి, మీరు రాకపోతే ఎట్లా ఉంటుందని కులాల సమీకరణలు చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు. ఇది ఏమి సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చండాల పోస్టులు అవి మీకు చూపించాలంటే బాధగా ఉంది. మా కళ్ళతో మేము చూడాలన్నా అది మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని, ఈ మీరేదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది, ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ ఈ మేమిచ్చిన కంప్లైంట్లు కూడా విచారించి
న్యాయం చేసి బాధితుల్ని దానికి తగువారి మీద శిక్షించాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఎన్కే డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు నగర సమీపంలోని కందులూరు గ్రామంలో విఆర్ఎన్కే గ్రీన్ సిటీ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని వల్లూరు వెంకటరామయ్య తెలియజేశారు. విశాలమైన 45 అడుగుల వెడల్పు గల రోడ్డుతో 100% క్లియరెన్స్ మరియు టైటిల్ 100% వాస్తుతో పచ్చని పరిసరాలతో కాలుష్యరహిత వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూగర్భంలో మంచినీరు కలిగిన డిటిడిసి అప్రూవల్ లేఅవుట్లు తక్కువ ధరలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలకు విఆర్ఎన్కే డెవలపర్స్ 9948619991 నంబర్ను సంప్రదించవలసిందిగా కోరారు. ఈ వెంచర్ పేరు విఆర్ఎన్కే గ్రీన్ సిటీ అండి. ఇది డిటిసిపి అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ది. అన్నీ మీకు 40 అడుగుల రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఒంగోలుకి అతి సమీపంలో ఉంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి నెంబర్ 1 ప్రాజెక్టు. మీకు ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, 9948619991. ఈరోజు మన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం, నాయబ్రాహ్మణ కార్యక్రమం జరుగుతుంది. మా వెంచర్లో జరగటం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ వెంచరు మనకి ఒంగోలుకి అతి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మనకి ఒంగోలు కార్పొరేషన్కి అయితే 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉన్న వెంచర్ ఇది. మనకి చాలా దగ్గరలో ఉంది. కందులూరు గ్రామం ఇది, కందులూరు గ్రామ పంచాయతీ కిందకు వస్తుంది. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఇది. మనకి 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, పార్కు, చుట్టూరు ఫెన్సింగు, చాలా బాగుంటుందండి ఈ వెంచరు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి నెంబర్ 1 ప్రాజెక్టు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంప్రదించండి, 9948619991. పుస్తక పఠనం వికాసాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుందని, చిన్నతనం నుంచే పఠనాశక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చునని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు.
బుధవారం ఒంగోలు జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక పఠనంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు వల్ల లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుందని, తద్వారా లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుందని స్పష్టం చేశారు. చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న ఆనాడు కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పడం జరిగిందని, పుస్తకానికి అంత విలువ ఉందని అన్నారు. ఆనాటి పుస్తక పఠనం మధుర స్మృతులను జాయింట్ కలెక్టర్ పిల్లలకు వివరిస్తూ పుస్తకాలు చదవడం మూలంగానే నేడు ఈ స్థాయికి చేరుకోగలిగానని, పుస్తకాలు చదివిన వారు జ్ఞానంతో పాటు అన్ని రంగాల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎగ్జాము మీకు వాష్రూమ్స్ ఇబ్బంది లేదు కదా? బాగానే ఉంటాం. మీకు జెంట్స్కి ఏమైనా కావాలంటే లైటింగ్ సరిపోతుందా? వచ్చాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో ఇస్తాం, పెడతాం. స్టడీ బ్యాగ్స్ ఇమీడియట్గా కూడా ఇస్తాను. ఏది కావాలి? ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? చేస్తాము. మొత్తం జిల్లా వేడు గ్రంథాలయాలు జరుపుతారు. అట్లాగే సమ్మర్ క్యాంప్ 45 days సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఈ మట్టి మొహము, ఈ మట్టి బొర్ర ఇట్లా చేసిన మనుషులు బిడ్డ కూడా స్వతహాగా నేర్చుకోగలరు. ఆ ప్రకృతి ఆధారమైనటువంటి సృష్టి ప్రైవేట్ స్కూల్స్ కానీ చూస్తే సంతోషం. మీతో డైరెక్ట్గా ప్రైవేట్ ఆఫ్ ఇండియా మాట్లాడారంటే మీకు గొప్పగా అంటారు. మీరు ఫోన్ పాస్ అనుకోవడం అన్నీ మరి వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ అయితే మరి నాకు తప్పదు కాబట్టి నేను ఉపయోగించాల్సి వస్తుంది. కళాకారులు పరీక్షలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. జీవితం అనేది ఒకటే కాబట్టి అది వాటి గురించి అది అసాధ్యం కూడా. సో నేనేమంటానంటే రోజుకి కరెక్ట్గా శిక్షణ, ఓల్డ్ పేరెంట్ శిక్షణ, కంప్యూటర్ రిఫరెన్స్ శిక్షణ, క్లీనింగ్ జయంతిలు వర్ధంతులు చేసుకుంటాము. కాలేజీలో శ్రమిస్తుంటాము. ఇక్కడ పాఠకులు మాకు రోజుకి ఈ లైబ్రరీకి రోజుకి 800 బుక్ స్టాక్ ఉంది. ఈ టీసీఎల్ అయితే 50 బుక్ స్టాక్ ఉంది. మొత్తం జిల్లా మెంబర్షిప్ అయితే 67 ఉంటుంది. ఇక్కడ 12 టైమింగ్స్ వచ్చేస్తాయి. అట్లాగే మాకు మొత్తం జిల్లాలో సంబంధించిన వరకు రోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పిల్లలు ముందుకు 57 కలిసి ఇక్కడ మాకు అంటే సార్ ప్యాచ్ అంటే సార్ కూడా మాకు ప్యాచ్ వర్క్ చేయించారు. తప్పకుండా ఈ వార్త ఉన్నాయి సార్. మా స్థాయి కూడా చూడాలనుకుంటే చేయించారు. సార్ కూడా ధన్యవాదాలు చెప్తారు. గ్రంథాలయాల వినియోగం ద్వారా పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని మెరుగుపరచుకుంటానని వివేకవంతమైన పౌరుడిగా ఎదుగుతానని భావిస్తాను. శ్రీ సూర్య విజ్ఞాన కేంద్రం 7 చేసినటువంటి విద్యార్థులందరికీ నా శుభాశిష్యులు మరియు గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. మరి వీరేశలింగం పంతులు గారు ఒక మాట చెప్పారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి.
మన జీవితంలో పుస్తకానికి అంత విలువైనటువంటి అర్థం ఉంది. సో మేము కూడా మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ సాయంకాలం ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం 20 పేజీలు నేను చదువుకుంటాను, ఏదో ఒకటి. సో ఆ పుస్తకం వల్ల మనకి, ఆ పుస్తక పఠనం వల్ల మనకు తెలియకుండానే విపరీతమైన జ్ఞానం అనేది వస్తుంది. మరి దానికి ఆలయాలుగా నిలయాలుగా నిలిచేవి గ్రంథాలయం. మరి నా జీవితంలో వ్యక్తిగతంగా వస్తే ఈ గ్రంథాలయంతో అవినాభావ సంబంధం ఉందండి. సో మా ఊళ్ళో, మా చిన్న పల్లెటూరు, మా ఊళ్ళో గ్రంథాలయం లేదు. దగ్గరలో దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం పేరు స్వామి వివేకానంద గ్రంథాలయం. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో పెట్టిన గ్రంథాలయం, కొంత తాత ద్వారా పెట్టిన గ్రంథాలయం. సో అక్కడికి ప్రతిరోజు ఏపీ పీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆర్ఎం కార్యాలయం ముందు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నైట్ అవుట్, డే అవుట్ అలవెన్స్లు, ఇన్సెంటివ్స్, టీఏ బిల్లులు, ఇతర అలవెన్స్లు చెల్లించాలని, అన్ని కేటగిరీలలో ప్రమోషన్స్ ఇవ్వాలని, తద్వారా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. కొత్త బస్సులు కొని రిక్రూట్మెంట్ చేపట్టాలని, ఒంగోలు డిపోలో అదనంగా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయాలని, 12వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బివి రావు, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, గౌరవాధ్యక్షులు జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించండి. కేంద్ర విధానాలను జయప్రదండి. నవంబర్ 26 కలెక్టరేట్ కార్యక్రమాన్ని కొనసాగించాలి. పాత వైద్య విధానాన్ని పని ఒత్తిడిని మానుకోవాలి. గ్యారేజ్ సిబ్బందిపై వేధింపులను మానుకోవాలి. గ్యారేజ్ సిబ్బందిపై వేధింపులను మానుకోవాలి. గ్యారేజ్ సిబ్బందిపై వేధింపులను కొనాలి. కొత్త బస్సులను చేయాలి. 1/2023 సర్క్యులర్ విధిగా సమస్యలను చెల్లించాలి. నిలిపివేసిన నైట్ అవుట్, డే అవుట్, ఇతర అలవెన్స్లను చెల్లించాలి. నిలిపివేసిన నైట్ అవుట్, డే అవుట్, ఇతర అలవెన్స్లను ఇవ్వాలి. అన్ని కేటగిరీల ప్రమోషన్లను ఇవ్వాలి. అన్ని కేటగిరీ నిలిపివేసిన నైట్ అవుట్, డే అవుట్ అలవెన్స్లను తగ్గించాలి. పని ఒత్తిడిని అన్ని రంగాల్లో తగ్గించాలి. పని ఒత్తిడిని అన్ని రంగాల్లో తగ్గించాలి. పని ఒత్తిడిని అన్ని రంగాల్లో కొనాలి. కొత్త బస్సులను చేపట్టాలి. కారు నియామకాలను చేపట్టాలి. కారు నియామకాలని కొనసాగించాలి. పాత వైద్య విధానాన్ని పరిష్కరించాలి. అమలు చేయాలి. 1/2023 సర్క్యులర్ను ఆపాలి. చీటింగ్ నాటి కేసులు వేసే విధానాన్ని. అయ్యప్పరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, సంస్థ పరిరక్షణ కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 130 డిపోల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా పే స్కేల్ వెంటనే చేయాలని, పే స్కేల్ జరిపే వరకు ఐఆర్ ఇవ్వాలని మేము మా ప్రధాన డిమాండ్. 2021లో ఆర్టీసీ కార్మికులు పే స్కేల్ జరగాలి, కానీ ఎన్జిఓలతో పాటు 23 అన్నారు. 24 కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. కానీ ఇంతబడికి కమిటీ వేసారు, కానీ అది పనిలో లేదు. కాబట్టి వెంటనే కమిటీ వేసి ఆ పే స్కేల్ జరిగే లోపు ఐఆర్ వెంటనే 30-35% ప్రకటించాలని. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ఖర్చుల్ని కార్మికులు భరించలేకపోతున్నారు. కాబట్టి వెంటనే ఐఆర్ ఇవ్వాలని మా ప్రథమ డిమాండు. అట్లాగే సంస్థ రక్షణ కోసం వెంటనే కొత్త బస్సులు కొనాలి. అయితే ఇప్పుడు ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయి కొత్త బస్సులు ప్రారంభించామని. ఇది పోయిన గవర్నమెంట్లోనే విధి విధానాలు అయిపోయినాయి, అక్కడే బస్సులు వచ్చినాయి. పాత గవర్నమెంట్ వచ్చిన బస్సులు ఈరోజు విడతల వారీగా విడుదల చేస్తూ ప్రచారం చేస్తుంటుంది, కానీ కొత్త బస్సులు అయితే రావడం లేదు. అవి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రిక్రూట్మెంట్ చేయాలి వెంటనే. సిబ్బంది పనివారం పెరిగింది, స్టాఫ్ నారం బాగా తగ్గింది. 2011 స్టాఫ్ నామ్స్ ప్రకారం ఎంతమంది అవసరం అవుతారో మాకు తెలిసి 12,000 నుంచి 15,000 మంది ఈరోజు తక్షణం ఆర్టీసీకి అవసరం. వాళ్ళని అన్ని కేటగిరీలు రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా గ్యారేజీలో పనిచేసిన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. నైట్ అవుట్ అలవెన్స్ కార్మికులు చేస్తుంటే ఇవ్వట్లేదు, అవి ఇవ్వాలి. డే అవుట్ అలవెన్స్ ఇవ్వాలి. అట్లాగే డిఎల్ 2 పెండింగ్ ఉన్నాయి, వెంటనే డిఎల్ రిలీజ్ చేయాలి. ఎన్కాష్మెంట్లు 3 పెండింగ్లు ఉన్నాయి, అవి వెంటనే ఇవ్వాలి. అటు కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు, సంస్థ పరిరక్షణ డిమాండ్లు ఇవన్నీ మీట్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో కనీసంగా ఈ సంవత్సరం ఒక 3,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టీసీని పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు మేము తెస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అవి ఎలక్ట్రిక్ బస్సులో ఆర్టీసీ మెయింటైన్ చేయాలి. ఒకటి కీలకమైనది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రూట్లో ఒక టోల్ గేట్ పెడతామని అదొక పెద్ద బ్రహ్మాండమైన కార్యక్రమం ప్రకటిస్తూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రోడ్లకి టోల్ గేట్ పద్ధతి మానుకోవాలని స్టాఫ్ అండ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో చూసుకుంటే, ఈ జిల్లాలో గతంతో కంపేర్ చేసుకుంటే ఈరోజు వారు విపరీతంగా పెరిగింది. వారికి అనుగుణంగా ప్రజల సౌకర్యం బస్సులు లేవు. రెండోది బస్సులు ఏర్పాటు చేయాలి. రెండోది ఇక్కడ ఈ డిపో జిల్లాలో మొత్తం 7 డిపోల నుంచి విజయవాడ వెళ్ళడానికి బస్సులు వస్తూ ఉంటాయి. బస్సులు పెట్టుకోవడానికి సరైన ప్లాట్ఫారాలు లేవు. ఖచ్చితంగా అదనంగా ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో చిన్న చిన్న విషయాలకు కూడా కేసులు రాస్తూ ఉన్నారు. కంప్లైంట్ వస్తే కేసు రాసి అతని కేసు విచారించకుండానే డీఎస్లో పెడుతున్నారు. చాలా దుర్మార్గమైన అంశము. ముందర డ్యూటీలు పంపించి ఏదైనా కేసు ఎంక్వైరీ చేస్తే పొరపాటు ఉంటే దాన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చే కానీ ముందుగా ఎవరు అనామకుడు కంప్లైంట్ అయితే దాన్ని బేక్ చేసుకొని పనిష్మెంట్ సరైన కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి చర్యలు చేపట్టకూడదని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక పక్కన ఇక్కడ స్పేస్ తెప్పిరు గ్యారేజ్లో సరిపడ స్పేస్ టూల్స్ ఉండవు, పని చేయాలి. ఒక 15-20 లక్షలు 10 నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు ఉంటాయి. వాటిని పాత బస్సులు రిపేర్ చేయడానికి ఎంత మ్యాన్ పవర్ వాడినా కూడా అవి దీని మీదకి అడ్డం మీదకి రావు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని కార్మికులు తప్పుగా మెకానికల్ డ్రైవర్ల మీద ఎవరి మీద రికవరీలు పెడుతున్నారు, పనిష్మెంట్లు ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం చర్య అని మేము దీన్ని ఇలాంటి చర్యలు మానుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కొత్త బస్సులు తెప్పియాలి, స్క్రాప్ అయిన స్థానంలో కొత్త బస్సులు కొనాలి. అదేవిధంగా ఈ జిల్లాలో సరిపడే యంత్రాంగానికి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా కూడా ప్రభుత్వంతో పర్మిషన్ తెప్పించుకొని కొత్త బస్సులని తెప్పించే విధంగా ప్రాంతీయ అధికారి ప్రయత్నం చేస్తే బాగుంటుందని వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తాం. నాయ్ బ్రాహ్మణ క్షవరశాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఒంగోలు నగర పరిధిలోని కందులూరు గ్రామ సమీపంలో విఆర్ఎన్కే గ్రీన్ సిటీలో 360 శివలింగార్చన కార్యక్రమం వేద పండితుల మంత్రోత్సాహాల నడుమ సాగింది. పుణ్య దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి లింగాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయ్ బ్రాహ్మణ సేవా సంఘం, నాయ్ బ్రాహ్మణ క్షవరశాలల సంఘం అధ్యక్షులు గుంటూరు రాంబాబు, కొణిజేటి రామకృష్ణులు మాట్లాడుతూ నాయ్ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఎంతో మంది తమ వంతు సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని అన్నారు. శివునికి ఇష్టమైన నక్షత్రం రోజున శివలింగార్చన కార్యక్రమం వేద పండితులతో చేపిస్తే మంచిదని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు వెంకటరామయ్య, నాదెళ్ల రాఘవ, ఎం అజయ్, వాసు, శ్రీనివాసులు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, నాయ్ బ్రాహ్మణ కుటుంబాల సోదరి సోదరీమణులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
అందరూ కూడా 11 మంది పెన్లో ఈ యొక్క వివరాల కోసం నమోదు చేసుకోవాలి. అందరికీ కూడా ఎవరైతే ఈ లక్కీ కాలం సహకరిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు అవన్నీ కూడా పక్కన టీంలో చూస్తున్నాము. ఈ షాప్ వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు. వీళ్ళు జరిపోయా భక్త బృందాన్ని జరపండి. ఇంకా ఎనగా జనాలు ఉన్నారు. కమిటీ వాళ్ళు గమనించండి. కమిటీ వాళ్ళు త్వరగా వెళ్ళాలి. ఉచితంగా కూపన్స్ ఇస్తారు. అవి పూర్తి చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అన్నం ఆదినారాయణ గారు పోసారా? అన్నం ఆదినారాయణ గారు ఇంకా భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం. అభిషేకానికి కదిలించు పశువుని చూసుకోయా పశువుని అద్దుకున్నానా? బకెట్లో పెరుగుంది తలా గ్లాస్ కమిటీ సభ్యులు లైన్లో నిల్చోండి. ఒక్కసారి బయలుదేరి మేళ ఆపండి. మేళ 2 నిమిషాలు ఆపండి. 2 నిమిషాలు ఆపండి. మెత్తగండి పోయి దిగాలి. అయ్యా అందరికి ఈ పెరుగు అందరూ తర్వాత గ్లాస్ తీసుకోండి. అయ్యా నించున్నారా? అందరికి చూడండి ఒకసారి. అందరూ చూడండి ఒకసారి ఫోటో తీయండి.
వాళ్ళు 2 నిమిషాలు కూడా ఉండరు, వాళ్ళు 2 నిమిషాలు వెళ్ళిపోతారు. ఓకే రెడీ, ఇక్కడ చూడాలి ఒకసారి. రెడీ రెడీ. శంభో శంకర హర హర మహాదేవ శంభో శంభో మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. అయ్యా అందరూ పెరుగు ఇచ్చారు గ్లాసు బకెట్లో, అందరూ బకెట్ ఇస్తారు. అందరూ ఒకేసారి పోయండి, అందరూ ఒకసారి పోయండి. ప్రియంజమేన కామస్యమే కామస్యమే సోమనజస్యమే భద్రంజమే శ్రేయస్యమే వస్యస్యమే యశస్యమే. నమస్తోమానజ రుద్రాజ నమస్తాంబ్రాజారుణాజ నమశంగాజ వశపతయేజ నమ ఉగ్రాజ భీమాజ నమో అగ్రే వధాజ దూరే వధాజ నమో హంద్రే హనీయతే నమో వృక్షేభ్య హరికరాయ నమ శివాయ శివతరాయ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు ఎపెక్స్ స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ కిషోర్ బాబు. ఒంగోలులోని జీజీహెచ్లో త్వరలోనే కంగారు మదర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఒంగోలులో పోలీసులకు ఫిర్యాదు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.